హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? వెస్టీజ్ ప్రోడక్ట్ వాడే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అయితే సమాజంలో గుర్తించబడటం చాలా ముఖ్యమైన విషయం. ఆ గుర్తింపు ఎలా వస్తుంది అని మనం అనుకుంటే, చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే, మీకు మేము ఉద్యోగాలు ఇస్తాము, మీరు పెట్టుబడులు పెట్టండి అని లక్షలు లక్షలు వాళ్ళ చేత కట్టించుకొని ఆ సొమ్మంతా పోగు చేసుకొని పారిపోతూ ఉన్నారు. అయ్యో పాపం, వాళ్ళు ఇన్ని లక్షలు మనకిచ్చారే, మరి వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోకూడదు కదా, వాళ్ళు పేదవాళ్ళు అవటం వల్లే కదా మన మాటలు నమ్మి మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చారు అని వాళ్ళు ఏమైనా మన యొక్క పేదరికాన్ని గుర్తిస్తారా? గుర్తించరు. అలాగే కొంతమంది ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్తూ, దీంట్లో మీరు పెట్టుబడి పెడితే మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే ఒక యువతి మోసపోయింది. 28 లక్షలు కట్టి ఆవిడ మోసపోయింది. ఇంకా కొంతమంది చీటీల పేరుతో డబ్బులు కట్టించుకొని లక్షలు ముందు నమ్మిస్తూ ఉన్నారు. తర్వాత ఆ లక్షలు పోగేసుకొని పారిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారా, అయ్యో వీళ్ళు రోజు కష్టపడి రోజుకు ప్రతి ఒక్క రూపాయి సంపాదించుకొని మరి మా దగ్గరికి వచ్చి రేపు భవిష్యత్తు కోసం మాకు డబ్బులు ఇస్తున్నారే అని వాళ్ళు గుర్తించగలుగుతున్నారా? గుర్తించట్లేదు. ఇక్కడ ఏంటంటే, ఎవరికి వారు మేము ఎదగాలి అని పక్క వాళ్ళ సొమ్ము దోచుకొని పారిపోతూ ఉన్నారు. ఏ ఒక్కరు వాళ్ళ కష్టాన్ని గుర్తించడం లేదు. కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ మాత్రం, వెస్టీజ్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ ఏంటి, బ్రాంజ్ డైరెక్టర్ ఏంటి, స్టార్ డైరెక్టర్ ఏంటి, వీళ్ళందరూ ఎదుగుతూ ఉన్నారు అంటే కారణం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని వెస్టీజ్ కంపెనీ వాళ్ళు గుర్తించి వాళ్ళకొక డైరెక్టర్ పదవిని అప్పగిస్తూ ఉన్నారు. అలాగే ఆ కష్టానికి తగిన ఫలితం బోనస్ రూపంలో ఇస్తూ ఉన్నారు. నిజంగా ఒక్క రూపాయి మన చేత కట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని వారి యొక్క ఆలోచనల ద్వారా, వారి యొక్క మాటల ద్వారా బిజినెస్లో ఏ విధంగా ఎదగాలి అని వారు ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కరిని పైకి లేపాలి, వారికి చేయూతను అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడుతున్నారే కానీ మీరు రూపాయి కట్టండి కానీ లక్షలు కట్టండి అని కానీ వాళ్ళు చెప్పడం లేదు. కేవలం వారు పడుతున్న కష్టాన్ని గుర్తించి వెస్టీజ్ కంపెనీ వాళ్ళు మనల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని గుర్తించరు. ఎంత కష్టపడ్డా కానీ ఏదో కష్టపడుతుందిలే అనుకుంటాం, కానీ ఆ కష్టం ఎందుకు పడుతుంది, ఆ కష్టం పడుతుంది కదా మనం ప్రోత్సహిద్దాము అని ఇంట్లో వాళ్ళు సైతం కొన్నిసార్లు మనల్ని గుర్తించరు. కానీ వెస్టీజ్ కంపెనీ వారు మాత్రం మన కష్టాన్ని గుర్తించి మనకు లక్షల్లో సంపాదన ఇస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటున్నారు. కాబట్టి వెస్టీజ్ ప్రోడక్ట్కి, వెస్టీజ్ కంపెనీకి, వెస్టీజ్లో చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వెస్టీజ్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.